అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క 30 రోజుల్లో 30 కేసుల యొక్క సిరీస్లో ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీ అనూప్ సోనీని మిమ్మల్ని స్వాగతిస్తున్నా. సంతోషం, బాధ మరియు ఒక మనిషి జీవితంలో చాలా తొందరపాటు చేసే సమయం అవుతుంది. ఇలాంటి సందర్భంలోనే మిగతా వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటారు, పోరాడతారు. దుఃఖంలోనూ బాధలోనూ ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళు చెప్పే ప్రేమైన మాటలతో మనశ్శాంతిగా ఉంటుంది. వాళ్ళు ఆ మనిషిని నమ్మడం స్టార్ట్ చేస్తారు. కానీ ఖచ్చితంగా అలాంటి వాళ్ళు వాళ్ళని వెన్నుపోటు పొడుస్తాడు. అలాంటి వాళ్ళ దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈమెకి 4 సార్లు ఆపరేషన్ చేసి అయిపోయింది. ఇప్పుడు ఆపరేషన్ చేస్తే వీళ్ళ ప్రాణాలు కాపాడా? ఈ మీరా ఫామ్ లో సంతకం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందులో మీకు సమస్య ఏంటి చెప్పండి? పంతులు గారు, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. మన సుందరికి సరిగ్గా ఉంటుంది. వాళ్ళిద్దరి జాతకాలు చూడండి. ఆ అమ్మాయి కుటుంబానికి ఒక మోపిల్లాన్ని కనివ్వగలుగుతున్నానని చూడండి. పంతులు గారు, ఖచ్చితంగా ఈసారి నేను మోసపోను. అత్తయ్య మీరేమంటున్నారు? సరే పంతులు గారు, మీరు చూసి చెప్పండి, నేను తర్వాత ఫోన్ చేస్తాను. నేను నా కొడుకు సుందరికి ఇంకొక పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను. కానీ అత్తయ్య, నేను ఇంకా ప్రాణాలతోనే ఉన్నాను. నువ్వు ప్రాణాలతో ఉండి లాభం ఏంటి? ఇలా చూడు, నేను ఎగ్జామ్లో పాస్ అవుతానో లేదా అని కొంచెం భయంగానే ఉందిరా. నువ్వు పాస్ అయిపోతావు, దానికి నా గ్యారంటీ. నేను ఎలా పాస్ అవుతాను? ఇదిగో, అన్నిటికీ ఒక దారి ఉంటుంది. నీ దగ్గర డబ్బులున్నాయి కదా, అది నాకు ఇవ్వు. ఎంత? 25,000 రూపాయలు, 5,000 అడ్వాన్స్. ఇదిగో 5,000. అనియా, ఈ టాబ్లెట్ ని వేసుకో. నాకు వద్దు. ఆనియా, ప్లీజ్ ఈ మెడిసిన్ ని వేసుకో. ప్లీజ్ లెగ్స్ వేసుకో. అమ్మా, ఐ జస్ట్ హేట్ దీస్ మెడిసిన్స్. ఇక్కడ చూడుమా, నువ్వు ప్రాణాలతో ఉండాలంటే ఈ టాబ్లెట్స్ ని వేసుకోవాలి. నాకు ఇలాంటి బొత్తు పోవద్దు, నాకు వద్దు. దయచేసి అలా చెప్పకు, ఏడవకు. అమ్మ కోసం ఇవి వేసుకోమా ప్లీజ్. ప్లీజ్ ఇవి వేసుకోమా. ఈ అమ్మాయి ఎలా ఉందో చూడు. ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది, అందంగా ఉంది కూడా. చూడు, అత్త, ఒక నెల, నాకు ఒక నెల మాత్రం టైం ఇవ్వండి అత్త. నేను అన్నిటినీ సరి చేస్తాను. ఒక నెల రోజుల్లో అసలు నువ్వేం చేయగలవు? అత్త, ఇది నా ఇల్లు. ఏవండి, మీరు నా భర్త, నా కూతురికి తండ్రివి, నేను నీ భార్యని. మీరు నాకు ఒక నెల టైం ఇవ్వరా ఏంటి? ఎక్కడ?
చుట్టుపక్కల చెక్ చేయండి. సార్. పూజ, ఎస్ సార్. మిశ్రా, సార్ ఇక్కడ చూడండి, గొంతుకు నొక్కినట్టు ఎలాంటి ఎవిడెన్స్ లేదు. తర్వాత సార్ దీన్ని ఎవరు రేప్ చేయలేదు. బాడీలో ఎలాంటి గాయం లేదు. ఒకవేళ విషం తినుంటే బాడీ కలర్ చేంజ్ అయ్యేది. నోట్లో నొగరొచ్చి ఉంటుంది. సార్ ఈమెకి ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చిండొచ్చు. దానికి అవకాశం ఉంది, కానీ అడవిలోకి ఈ లేడీ ఎలా సార్ దీని వచ్చింది? దగ్గర పర్సు లేదు, మొబైల్ లేదు. ఈ కాలంలో ఎవరు సార్ మొబైల్ లేకుండా బయటకు వస్తారు? పూజ, కాస్త సైడ్లో చెక్ చెయ్యి. కాస్త తిప్పు. దెబ్బ తగిలిన గాయం మాత్రం కనిపిస్తుంది. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. తన ఫోటోని కూడా సర్క్యులేట్ చేయండి. అలాగే సార్. సార్ పక్కన ఒక గ్రామం ఉంది సార్, అక్కడ రోజు గొడవ జరుగుతుంది సార్. అక్కడ ఏదో ఒక సమస్య ఉంటుంది. కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే గుడిసెలో ఉండేవాళ్ళ అనిపించట్లేదే. సార్ దీన్ని చూసారా? ఈ జుట్టు అమ్మాయి చేతిలో ఉండింది. ఇది చాలా చిన్నదిగా ఉంది. ఇది అబ్బాయి జుట్టు లాగా ఉంది సార్. ఫారెన్సిక్కి పంపించండి. ఓకే సార్. చాలా మంచి విషయం. మీరిద్దరూ కలిసి కంప్యూటర్ పని చక్కగా చేసుకుంటారు. నిజమే అమ్మా, చెప్పాలంటే నాకు కూడా ఒక మంచి పార్ట్నర్ కావాలి. డాడీ, అమ్మ వచ్చిందా? ఈ ఆంటీ ఎవరు? ఆ, ఆ, అరే నువ్వు స్కూల్లో నుంచి వచ్చేసావా? రా 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 రా. మన లోపలికి వెళ్దాం. నువ్వు చాలా టైర్డ్గా ఉన్నావు కదా, నీకు తినడానికి ఏమైనా చేసి పెడతాను. ఏమైంది? భయపడకండి, భయపడకండి. నేను చూసుకుంటాను. ఏమవలేదు, భయపడకంటున్నానా? ఈ ఖచ్చితంగా బయట నుంచే లోపలికి వచ్చి ఉంటుంది. సార్ మీరా త్యాగి సుందర్ త్యాగి వైఫ్. అతను వైరాలో నివసిస్తున్నాడు. మీరే కదా ఆవిడికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? లేదు సార్, నేను మీరాకి 5 సార్లు అబార్షన్ చేశాను సార్. 5 సార్లు అబార్షన్? అదేంటంటే కడుపులో ఉన్న బిడ్డ అమ్మాయి అబ్బాయిని మీరు చూశారనమాట. నిజమా? మీకు తెలుసు కదా సెక్స్ డిటర్మినేషన్ ఇల్లీగల్ అని. సార్ నన్ను నమ్మండి సార్, మీరా కడుపులో ఉన్నది బాబా పాపని నేను చూడలేదు సార్. వాళ్ళు బయట చెక్ చేసుకుని ఇక్కడికి వస్తుంటారు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరాకు అబార్షన్ చేయమని నన్ను అడుగుతూ ఉంటారు సార్. ఇది ఒక ప్రైవసీ కోసమే. అంతేకాకుండా నేనిచ్చే ఫామ్ లో మీరా సైన్ చేస్తుంది. వాళ్ళిచ్చే ప్రెషర్ వల్లే మీరా సైన్ చేస్తుంది అనిపిస్తుంది సార్. నేను ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాను సార్ ఇది చేయకూడదు అని. డాక్టర్ గారు, వాళ్ళు మీరాని చాలా చిత్రహింసలు పెట్టారు సార్. సరే, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవ్వండి. ఇస్తాను సార్. నీ అలవాట్లు నువ్వు మార్చుకో, లేదంటే అటెంప్ట్ మర్డర్ కేసు అని ఇరికిచ్చేస్తాను నిన్ను. రియాన్ చంపడానికి ట్రై చేసావు కదా, నిజం చెప్పు. నా ఇంటికి నువ్వే కదా ఫామ్ పంపించింది. నేనే ఫామ్ పంపించానని నీకు ఆధారం ఉందా? నీకెంత ధైర్యం ఉంటే నా మీద నింద వేస్తున్నా? ఇగో చూడు, నిన్ను 5 సంవత్సరాలుగా చూస్తున్నా. నీవేమనుకుంటున్నావు? మొగోళ్ళ డ్రెస్ వేసుకుని వస్తే నిన్ను కనిపెట్టలేను అనుకున్నావా? సీసీటీవీలో పెయింట్ కొట్టి తప్పించుకోవాలనుకున్నావు. నీలాంటి ఎర్రి మొహం దాన్ని నా జీవితంలో చూసిందే లేదు. నీ రియా ఎలాంటిదో నేను బాగా చూశాను కదా. అది నా కుటుంబాన్ని నాశనం చేసింది. తనకి చెడ్డది జరుగుండాలి, కానీ జరగలేదు. అరే నువ్వు కావాలని తనకి చెడు చేయాలని అనుకుంటున్నావు. మనకి డివైస్ అయిపోయింది కదా, ఇంకేం చేయాలనుకుంటున్నావు? నన్ను చెప్పాలనుకుంటున్నావా? ఇగో రియానే నా యొక్క వైఫ్. నా వైఫ్? వావ్, మనకు డివోర్స్ అయిందని చెప్పి నువ్వు బాగా ఈజీగా మాట్లాడుతున్నావు. మనకి ఎందుకు డివోర్స్ అయింది తెలుసు కదా. దానికి కారణమే నువ్వు రియానే. నేను నా ఇల్లు వాకిలి అమ్మ నాన్నని అన్నిటి వదిలేసి ఇక్కడికి వచ్చేసాను. ఇది అసలు ఏం బాగలేదు. నువ్వు ఒక చిన్న అమ్మాయి కోసం నన్ను డివోర్స్ చేసావు కదా. ఇదిగో చూడు, నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేస్తా. నాకు ఇష్టమైన అమ్మాయి నేను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాను. నిన్ను వదిలేస్తాను. నేను ఖచ్చితంగా మీదని బతకనివ్వను. నువ్వు నన్నే బెదిరిస్తున్నావా? నువ్వు నన్ను వదిలేవా? నేనేం చేస్తానో చూసుకో.
చల్లగా ఉండమ్మా. ఇప్పుడు నువ్వు ఈ స్వీట్ తినమ్మా. నోరు తెరిచి తినమ్మా. నువ్వు తిను బాబు. నమస్తే అండి. ఓ భలే, ఫంక్షన్ జరుగుతుందా? మీరే సుందర్ త్యాగినా? అదేంటంటే మీరా త్యాగి హస్బెండ్. అవును సార్, కానీ ఏంటి విషయం? చూసారా మిశ్రా, పెళ్ళం చనిపోయి 1 నెల కూడా కాలేదు, ఇంత లోపలికి వీడు పెళ్లి చేసుకుంటున్నాడు. వావ్. ఏంటి, మీరా చనిపోయిందా? సార్ ఇతను బాగా యాక్టింగ్ చేస్తున్నాడు. అవార్డు ఇద్దామా? ఎక్స్క్యూజ్ మీ, మీరేం చెప్తున్నారు సార్? నేను చెప్తాను ఏం మాట్లాడాలనేది. మీ ఇంటి కోడలు చనిపోయింది, ఇంతవరకు మీరు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వలేదు అంటే దీనికి అర్థం మీరు తన్ని చంపేశారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇన్స్పెక్టర్ గారు, మేమేమీ చేయలేదు. సార్, ఇంట్లో ఉన్న అన్ని నగలు తీసుకుని రాత్రే కనపడకుండా పోయింది సార్. తన లవర్తో వెళ్ళిపోయిందేమో అనుకున్నాను సార్. ఈ ఊర్లో నాకంటూ ఒక పేరుంది, అందుకే నేను రిపోర్ట్ ఇవ్వకుండా మీరు ఉన్నాను. అబద్ధం చెప్తున్నారు. మాకు బాగా తెలుసు మీరు మీరాకి చాలాసార్లు అబోర్షన్ చేయించారు అబ్బాయి కావాలనుకుని. తను అబ్బాయి కనలేనని తెలుసుకుని అప్పుడు తన మీద చంపేశారు. ఇన్స్పెక్టర్ గారు, జరిగిన నిజాన్ని తెలుసుకోండి. సంవత్సరం నుంచి మీరా ప్రవర్తన ఏం బాగోలేదు. కాలేజీలో తనతో పాటు చదివిన అబ్బాయిని లవ్ చేసింది. అమ్మ, ఒక్క నిమిషం సార్, ఇది చూడండి, ఇది మీరా ఫోన్. తనకి వేదాంత్తో అఫైర్ ఉంది సార్, అందువల్లే సార్ నేను ఎటువంటి రిపోర్ట్ చేయలేదు. మీరు చెప్పింది నిజమే, మీరాకి 2 సార్లు అబార్షన్ చేసాం. ఎందుకంటే నాకు అబ్బాయి కావాలని ఆశపడ్డాను సార్. ఆల్రెడీ నాకు అమ్మాయి ఉంది. నా కూతురు వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్. తనకి విశ్వాసం లేదు సార్. తను ఆ అబ్బాయితో లేచిపోయిందే కాకుండా ఆ నింద మా మీదే మోపాలని ప్రయత్నించింది. మనం కొంచెం మాట్లాడకుండా ఉండండి. మీరేం పని చేస్తున్నారు? సార్, నేను ఒక సాఫ్ట్వేర్ ఏజెన్సీ నడుపుతున్నాను సార్. తను మీ కూతురా? రామ్మా, రా, భయపడద్దు. రా రా, నువ్వేం భయపడద్దమ్మా. నీ పేరేంటమ్మా? సార్, దీని పేరు బాకీ. తల్లి, నీ చెయ్యి ఎలా విరిగిపోయింది? అరే ఇన్స్పెక్టర్ గారు, ఈ అమ్మాయి చాలా చిలిపిగల అమ్మాయి. ఆడుకుంటున్నప్పుడు కాలు జారి కింద పడిపోయింది. ఇలా చూడమ్మా, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా? వెళ్ళేటప్పుడు ఏమైనా చెప్పిందమ్మా నీకు? మీ నాన్న మీ అమ్మని కొట్టేవారా? చెప్పమ్మా. బాకీ, తను వాళ్ళ అమ్మ చనిపోయిన షాక్ లో ఉంది సార్. మీరు తన దగ్గర ఇలా అంతా అడగచ్చు సార్. నేను బాకీ కోసం మాత్రమే సార్ నిధిని పెళ్లి చేసుకున్నాను. తను వాళ్ళ అమ్మని పోగొట్టును బాధపడుతుంది సార్. సార్, మీరు ఒక పని చేయండి సార్, ఇది ఒక దొంగతనం కంప్లైంట్గా ఫైల్ చేయండి. సింగ్, నగలు డీటెయిల్స్ తీసుకో సార్. కానీ ఈ రిపోర్ట్ని ఇంతకు ముందే మీరు ఇవ్వాల్సింది. సారీ సార్. మిశ్రా, నాకేమనిపిస్తుందంటే ఆ పిల్లకి చాలా తెలుసని ఇక తను భయపడటానికి చెయ్యి విరగొట్టారు. దానికి ఛాన్సెస్ ఉంది సార్. కానీ సుందర్ తన వైఫ్ కి అఫైర్ ఉందని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు సార్. మీరాకి వేరే ఎవరితోనో అఫైర్ అయ్యుండొచ్చు కదా, అందుకే సుందరు మీరాని చంపేసి ఉంటాడు. ఈ సుందర్ మీద ధ్యాస పెట్టండి. ఇంకో విషయం, మీరా చేతిలో జుట్టు దొరికింది కదా, దాన్ని సుందర్ జుట్టుతో మ్యాచ్ చేసి చూడు. అలాగే సార్. కానీ సార్, మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి సైనైడ్ ఈజీగా దొరుకుతుంది సార్. కానీ ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ కంప్యూటర్ వాళ్ళు కూడా చాలా వేగంగా ఉంటారు. ఓ పని చేయి, తన మీడియా ప్రొఫైల్ ని చెక్ చేయి. ఇక చూడు తను ఏమేమి సెర్చ్ చేశాడని. ఒకవేళ సైనైడ్ కోసం ఏదైనా చేసి ఉండాలి. సార్, మన సొసైటీలో ఉన్న వాళ్ళందరికంతా వాళ్ళ గుర్తింపు అనేది ఉంది. కానీ పిల్లలని వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొడుకే కావాలనుకుంటున్నారు. ఆ అమ్మాయి మీరా మగబాబు కనివ్వలేదని చంపబడ్డారా? కానీ పోలీసులు దృష్టిలో సుందర్ సస్పెక్ట్ చేశారు. కానీ అతను మీరాతో ఉన్న అఫైర్ గురించి చెప్పి పోలీసుని కన్ఫ్యూజ్ చేసేశారు. అది కాకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్ మీరా బాయ్ ఫ్రెండ్ ని కనిపెట్టారా లేదా, తను ప్రాణాలతో ఉన్నాడా లేదా? సైన్స్లో దాన్ని 80గా మారుస్తాను. హలో, ఫైనల్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన మాట నిజమేనా? నేను డబ్బు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను. నాన్న క్షమించండి, నాన్న క్షమించండి, ప్లీజ్ నాన్న. ఈ మార్క్ షీట్ లో ఉన్న మార్కులే మారుస్తున్నావు నువ్వు. అసలు నేనేం చేస్తానో చూడు. నాలాంటి టాపర్కి ఇలాంటి ఒక కొడుకు కావాలా? ఇలాంటి కారణాల వల్లే నీ మీద నాకు కోపం వస్తుంది.
సార్ మీరా మొబైల్ రికార్డ్స్. తన కాంటాక్ట్ లిస్ట్లో ఎవరు ఎక్కువ లేరు సార్. తను చనిపోయినప్పుడు తన మొబైల్ని వాళ్ళ ఇంట్లోనే పెట్టేసి వెళ్ళింది. ఓ డాక్టర్ వేదాంత్. అవును సార్, డాక్టర్ వేదాంత్ తనతో పాటు అఫైర్లో ఉన్నాడు. మీరా అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళేది. వాళ్ళ మధ్యన స్నేహం కాకుండా ఇంకేదో ఉంది. సార్ నేను మీరు ఒకే కాలేజీలో చదివాము. మేమిద్దరం ఒకరినొకరు సిన్సియర్గా లవ్ చేసాం. కానీ నేను చదువుకోవడం కోసం యూఎస్ వెళ్తాం వల్ల మేమిద్దరం వేరే వేరే వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత విడిపోయాం. నేను యూఎస్లో సైకియాట్రిస్ట్గా ఉన్నా. ఇక నా డైవర్స్ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చాను. నేను సోషల్ మీడియా మూలంగానే మీరాని కాంటాక్ట్ అయ్యా. అయితే ఇండియాకి వచ్చి మీరాని మళ్ళీ దక్కించుకోవాలనుకున్నావు కదా? లేదు సార్, అలా ఏం కాదు. మీరా నాతో ఏమంటుందంటే ఒక సైకియాట్రిస్ట్గా నేను సుందరికి ఎప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలని అంటుండేది. ఒక రోగి నయం అవ్వాలని అనుకుంటేనే డాక్టర్ వల్ల నయం చేయగలడు. ఇలా చూడండి డాక్టర్, మా దగ్గర టైం లేదు వేస్ట్ చేయడానికి. మీరా ఇంకా నీ కాల్ రికార్డ్స్ని చెక్ చేశాము. మీ చాట్స్ కూడా అన్నీ చెక్ చేశాము మేము. అంతేకాకుండా నీ క్లినిక్ సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేసి చూసాం. ఏంటి డాక్టర్, చాలా అన్కంఫర్టబుల్గా ఉందా ఏంటి? మనిషికి టెన్షన్ వచ్చినప్పుడు నిజం చెప్పేస్తారు. సరే కానీ ఒక విషయం చెప్పండి, మీరా నీ ప్రపోజల్ని వద్దన్న తర్వాత 10 నుంచి 20 రోజులు నీతో మాట్లాడలేదు, అందుకని చంపేశారు కదా? సార్ నేను ఆ విధంగా ఏం చేయలే. నాకు డైవర్స్ అవటం వల్ల తను చాలానే భయపడింది సార్. నేను తన చేతులు పట్టుకుని ఓదార్చాను, అంతే సార్. నేను తనని నమ్మించడానికే జరిగిన నిజమంతా తనకి నేను చెప్పాను. కానీ దాని తర్వాత నేను ఫోన్ చేసినప్పుడల్లా తను ఎప్పుడు బిజీగానే ఉంటుందని నాతో అనేది. మా మధ్య అసలు ఎలాంటి గొడవ లేదు. ఒక విషయం, మేము ప్రైమ్ సస్పెక్ట్ మాటని అంత ఈజీగా నమ్మము. మాకు ఆధారాలు దొరికేంత వరకు. సార్ నేను ప్రైమ్ సస్పెక్టా? అయితే మీరే ఒక హస్బెండ్ సుందర్, అతనే సార్ మీరాని చంపడానికి ప్రయత్నించాడు. అలానే మీరానే నా దగ్గర ఒకసారి కూడా చెప్పు. ఒకవేళ మీరా మీద సుందర్కి ఎంత కోపం ఉంటే, ఒకవేళ మీరు చెప్పినట్టు జరిగింటే మీరా ఎందుకు సుందర్ని వదిలేసి వెళ్ళలేదు? ఎందుకంటే మీరాకి నా మీద నమ్మకం లేదు. ఎందుకంటే నేను చదువుకోవడం కోసం యూఎస్ వెళ్తాం వల్ల మీరాకి బ్రేకప్ చెప్పాను. అది మాత్రమే కాకుండా మీరా ఒక పేరెంట్స్ ప్రాణాలతో లేరు. తనకి సుందర్ తప్ప ఇంకెవరు తెలీదు. సరే మీరు వెళ్ళొచ్చు డాక్టర్, కానీ మీరు ఊరు వదిలి వెళ్ళకూడదు. మేము పిలిచినప్పుడంతా మీరు రావాలి. సరే సార్. మిశ్రా, మనం ఈ కేసులో అనుమానించే మనుషులందరినీ ఈ డాక్టరే సైన్ అండ్ ఈజీ కొనగలడు. వీడి హిస్టరీ చెక్ చేయండి. సో అన్నా కొంచెం డబ్బులు ఇస్తావా? అడుగు మాపో. అమ్మా డబ్బులు ఇస్తావా? ఇలా చూడమ్మా, చిన్న వయసులో పిచ్చి అడిగేది తప్పు. ఈ వయసులో నువ్వు స్కూల్కి వెళ్ళాలి. మీ అమ్మ నాన్న ఎక్కడున్నారో రమ్మని చెప్పు. అయితే డబ్బులు ఇవ్వకు, నాకు భోజనం పెడతావు, చాలా ఆకలిగా ఉంది. నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు చెప్పేది నేను ఎందుకు వినాలి? నువ్వు రోజు తన్ని కొట్టావు, నువ్వు అప్పుడప్పుడు అబార్షన్ చేయించావు, ఆ తర్వాత చంపేశావు. సార్ సార్ నిజంగా తను నేను చంపలేదు సార్. సరే నువ్వు కానీ చంపకపోతే మీరా చేతిలో నీ జుట్టు ఎలా వచ్చింది? ఆ జుట్టు నీ డిఎన్ఏతో మ్యాచ్ అవుతుంది. సార్ నిజంగా నేను మీరాని చంపలేదు సార్. నాకేమీ తెలియదు సార్. తను ఇల్లు వదిలి వెళ్ళిపోయేటప్పుడు నేను ఇంట్లో నిద్రపోతున్నాను సార్. సార్ మీకు నిజంగానే సందేహంగా ఉంటే మా అపార్ట్మెంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి సార్. మొబైల్ లొకేషన్ కూడా చెక్ చేసి చూడండి సార్. నువ్వు వాడిని చంపలేదా? వీడిని ఇక్కడే ఉంచండి. హలో, సో ఆ బాడీ పక్కన ఒక ఫోన్ కనిపెట్టాం కదా, దాని యొక్క ఐఎంఈ నంబర్ యూజ్ చేసి ఓనర్ కనిపెట్టేశాము సార్. దాని ఓనర్ ఒక లేడీ సార్. తను క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఫోన్ కొనుక్కొని ఉన్నారు. దాని మూలన అడ్రస్ కనిపెట్టేశాం సార్. తను కనిపించట్లేదని కంప్లైంట్ ఏమైనా ఉందా? తన హస్బెండ్ ఎవరో కనిపెట్టారు? చేశాం సార్. తనకి డివోర్స్ అయిపోయింది. డివోర్స్ అయిపోయిందా? పగలగొట్టండి. లోపలికి వెళ్ళి చెక్ చేయండి. ఓకే సార్.
సో అన్ని చోట్ల ఖాళీగానే ఉంది. డబ్బు బంగారం మరి ఏమీ లేదు. ఈ ఇంటిని చూస్తుంటే ఎవరో దొంగతనం చేసినట్టు అనిపిస్తుంది. ఇంట్లో ఏమీ లేదు సార్. మీరు ఆ పని చేయండి, తన హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ గురించి చుట్టూ ఉన్న వాళ్ళతో చెక్ చేయండి. ఓకే సార్. ఫారెన్సిక్ నమ్మని ఇంటి ఫుల్గా చెక్ చేయమని చెప్పండి. సార్ పక్కన కనుక్కుంటే వాళ్ళ ఆయన పేరు మహేష్ అంట. ఆయన ఎక్కడో టౌన్లో ఉన్నారంట, కానీ ఎక్కడున్నారో తెలియదంట. సార్ నాకు మాధురి కాల్ రికార్డ్స్ కావాలని అడిగి ఉన్నాను సార్. ఇలా చూడండి సార్, కాల్ రికార్డ్స్ ప్రకారం చూసారంటే 2 నంబర్లకి ఎక్కువసార్లు ఫోన్ చేస్తున్నారు సార్. ఆ 2 నంబరు ఎవరు? సార్ ఈ నంబర్ తన ఫస్ట్ భర్త ఫోన్ నంబర్. ఈ నంబర్ డాక్టర్ వేదాంత్ది. డాక్టర్ వేదాంత్ మీరా ఫ్రెండ్ కదా? అవును సార్. మాధురి చనిపోక ఒక రోజు ముందు వేదాంత్తో మాట్లాడింది సార్. ఇలా చూడండి సార్. మాధురి లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది? సార్ రికార్డ్స్ తో పాటు చూసేటప్పటికి తెల్లారు 5 గంటలకు బయటికి వెళ్ళిపోయారు. అవును, మీరా చనిపోయిన రోజున కూడా పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయింది కదా? అవును సార్. పైన చెప్పండి సార్ ఆ రోజు ఉదయన తన ఇంటి నుంచి యమునా నది పక్కన ఒక అడవి ఉంది, అక్కడికి పోయింది. తర్వాత ద్వారకాలో ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళింది, కానీ సడన్ గా నోయిడాకి వెళ్ళింది. మిశ్రా, మాధురి చివరి లొకేషన్ ఈ డాక్టర్ లొకేషన్ మ్యాచ్ అవుతుందా చూడండి. తర్వాత మాధురి హస్బెండ్ అడ్రస్ దొరికిందా? లేదు సార్. త్వరగా కనిపెట్టండి. అలాగే సార్. ఒక మగ మనిషికి 2 అమ్మాయిలతో సంబంధం ఉంది. ఆ 2 అమ్మాయిలు వాళ్ళ భర్త మీద చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ చాలా తెలివిగా వాళ్ళిద్దరు భర్తల మీద తప్పు చెప్తున్నారు. అది కాకుండా సుందర్ మరియు మహేష్ ప్రైమ్ సస్పెక్ట్ గా ఉన్నారు. అది కాకుండా డాక్టర్ వేదాంత్ అతని అవసరాని కోసం అమ్మాయిలిద్దరిని వాడుకున్నారని కనిపెట్టాలి. డాక్టర్ వేదాంత్ దగ్గర పోలీసులు వెళ్లి వాళ్ళ పేషెంట్స్ దగ్గర విచారించాలనుకుంటున్నాను. సార్ తను చనిపోవడం చాలా మంచిదైంది. మళ్ళీ చంపడానికి చూసినందుకు ఆ క్రైమ్ లో తను లోపలికి వెళ్ళి కూర్చునేది. ఈ భూమి మీదే డివోర్స్ తర్వాత పెళ్లి చేసుకునే వ్యక్తి నేను ఒక్కనే కాదు సార్. మాధురి తిన్న ఎప్పుడు చూసినా టార్చర్ చేస్తూ ఉండేది. నా గురించి తప్పుగా రాసింది. అలాగే నా ఇంటి గోడలపై తప్పుగా కూడా రాసింది. ఒకరోజు పావు కూడా వదిలింది సార్. ఓ, అందుకే నువ్వు వాళ్ళ ఇంటికి రౌడీని పంపించి చంపమని. మర్డర్ టైంలో వీళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోండి. ఇంకా ఫేమ్ రిపోర్ట్ ఏమైంది? ఇంకా రాలేదు సార్. ఈ రిపోర్ట్ వచ్చిందంటే మర్డర్ టైం తెలుస్తుంది కదా? పోస్ట్ మార్టం అయిపోయింది సార్, కానీ ఏదో సమస్య ఉంది. శాలరీ సంబంధంగా అందరూ పోరాడుతున్నారు సార్. అందువల్ల ఇంకా రిపోర్ట్ దొరకలేదు సార్. పూజ, ఒక పని చెయ్యి, నువ్వు పర్సనల్గా వెళ్ళు, రిక్వెస్ట్ చెయ్యి, ఖచ్చితంగా పని అవుతుందేమో. ఓకే సార్. నేను 5,000 ఇస్తాను. నేను ఆ డ్రగ్స్కి డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. ఇంకా పేపర్ లీక్ చేసిన విషయం నాన్నకి తెలిస్తే తాను చంపేస్తాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? సార్ మీరా కూడా ఇలానే చనిపోయి ఉన్నారు సార్. కానీ ఒక అడుక్కు తినే అమ్మాయికి ఎవరు సైనైడ్ ఇచ్చుంటారు సార్? కరెక్ట్ సార్. దీంట్లో చూసారంటే మీరా తర్వాత ఆ చిన్న పాప వీళ్ళిద్దరికి ఏదో కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది. మాధురి మర్డర్ కూడా ఇలానే జరిగింది సార్. ఇప్పుడు వేరే ఒక రూట్ లో వెళ్తుంది. అమ్మా ప్లీజ్ కిల్ మీ. నన్ను చంపే. నువ్వేం చేస్తున్నావు? నేను బతకలేను మా. నేను నొప్పి తట్టుకోలేకపోతున్నాను మా. చాలా నొప్పిగా ఉంది మా. కానీ రియా భర్త మహేష్ ఏం చెప్పారంటే తనని పనిలోంచి తీసేశారని. దొంగతనం నేరం సార్ రియో ఒక తల్లి దొంగలించబడింది సార్. మా ఇంటి పని మనిషి దొంగతనం చేసింది, అందుకే పని ఆపించేశాం. సార్ అది నా ఇంట్లో పనిచేసే అమ్మాయి దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సార్ ఈ డబ్బులు నాకు ఒక అతను ఇచ్చారు సార్. మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే ఆఫీసర్ కొడుతుంది. సార్ నేను మహేష్ రియా ఏం మాట్లాడుతున్నారో విన్నాను. సుందరు విమల ఏం మాట్లాడుతున్నారో కూడా విన్నాను. వాళ్ళు మగపిల్లాడు కావాలనుకున్నారు. నేను అక్కడ పని చేసుకుంటూ ఉన్నది వాళ్ళు చూడలేదు సార్. అందువల్ల నేను ఒక డ్రామా వేశాను సార్. నేను మాధురి గారితో జరిగింది మొత్తం చెప్పాను. ఆమె నాకు డబ్బులు ఇచ్చారు. మీరాకు అభేషణ జరిగిన తర్వాత డబ్బులు ఇచ్చారు. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో గమనిస్తున్నావు. ఇద్దరిని చంపేశారు. మర్డర్. ఒకవేళ నువ్వే వాళ్ళని చంపేశావు. సార్ నేను ఎవరిని చంపలేదు సార్, నిజమే చెప్తున్నాను. వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు సార్. ఇంకా మీరా జుంకా, దీని సంగతి ఏంటి? ఈ కమ్మ నాకు వాళ్ళ ఇల్లు చిమ్మేటప్పుడు దొరికింది సార్. సార్ మీరా గారు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు కింద పడిపోయింది. దాని గురించి నాకేం తెలియదు సార్. ఆ తాళి చైన్ తీసుకొచ్చి ఇస్తే నాకు 5,000 ఇస్తానని మాధురి గారు చెప్పారు సార్.
తాను ఎక్కడెక్కడ పనిచేసిందో తెలుసుకోండి, డీటెయిల్స్ అంతా తీసుకోండి, అరెస్ట్ చేసి లోపల జైల్లో వేయండి. సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్, నన్ను వదిలేండి సార్, నన్ను వదిలేయండి. ఖచ్చితంగా ఈ లేడీ సైనైడ్ కొనే అవకాశమే లేదు. సీరియల్ కిల్లింగ్ చేయడానికి తనకు అసలు ధైర్యం కూడా లేదు. ఇప్పుడు చూసారంటే 2 హత్యలో ఇద్దరు చిరుక్కున్నారు. ఆ ఇద్దరు ఎవరంటే వేదాంత్, గీత. ఇంకోటి అంటే స్వీట్, ఇంకో దొంగతనం. రైట్ సార్. మీరా తన ఇంటి నుంచి దొంగతనం చేసింది. తన ఫోన్ని ఇంట్లోనే పెట్టి తను వెళ్ళిపోయింది. దాని తర్వాత తన బాడీ అడవిలోనే దొరికింది. కొంచెంసేపు తర్వాత అదే ఏరియాలోనే మాధురి బాడీ ఉంది. అదే కాకుండా సిగ్నల్ దగ్గర అడుక్కుంది కదా ఒక అమ్మాయి, తన పేరేంటి? బబ్లీ. అవును సార్. తన ఫుటేజ్ వచ్చిందా? సార్ మేము ఫోటోజ్ని ఎదుగుతున్నాము. అవును సార్. సార్ సో ఇలా చూడండి సార్, ఆ పాప సిగ్నల్ అడుక్కోవడం ఇక్కడ రికార్డ్ అయి ఉంది చూడండి. ఓ, మీరా పోస్ట్ మార్టంలో లడ్డు ఉంది కదా? అవును సార్. అంటే దీనికి అర్థం ఈ లడ్డులో కూడా సైనైడ్ ఉంది. అది మాధురి ఆ పిల్లకిచ్చింది, ఆ పిల్ల చనిపోయింది. పాపం ఆ పిల్ల అనవసరంగా ఇరుక్కుంది. అందువల్ల హంతకుడు మీరాని తల మీద కొట్టి ఎందుకంటే తన లడ్డు తినలేదు. మిశ్రా, ఈ ఆటోని ఐడెంటిఫై చేయండి. ఒకవేళ ఈ ఆటో ఊడికి కూడా సంబంధం ఉందేమో. ఇంకో ప్రాణం పోయే లోపల మనం పట్టుకోవాలి. ఓకే సార్. సైనైడ్ దొంగలిస్తావారా ప్రజల్ని చంపడానికి? ఆడవాళ్ళని చంపడానికి నీకు సరదాగా ఉంటుందా? లేదు సార్, నేను ఎవరిని చంపలేదు సార్. తను ఎవరో కూడా నాకు తెలియదు సార్. నేను డబ్బు తీసుకుని సార్ సైనైడ్ ఇచ్చాను. ఎవరికి ఇచ్చావు? నా ఫ్రెండ్కు సార్. వాడి పేరు బాబు. వాడు ఆటో నడుపుతూ ఉంటాడు సార్. అందువల్ల వాడికి చాలా డబ్బు ఇచ్చాను. దీన్ని తీసుకుని ఏం చేస్తావు అని అడిగితే వాడేమీ సమాధానం చెప్పలేదు సార్. నంబర్ ఉందా? మిశ్రా, నంబర్ తీసుకో. నంబర్ని సర్వేలెన్స్లో వెంటనే పెట్టు. ఓకే సార్. పదరా రే, పద. నమస్తే ఆంటీ. నమస్తే. రండి, కూర్చోండి. వెళ్దాం. సార్, ఆ బాబు ఉన్నాడు కదా ఆటో డ్రైవర్, సతీ ఫ్రెండ్. అతను ఒక మొబైల్ లొకేషన్ ఇందిరానగర్ పక్కన చూపిస్తుంది సార్. మాధురి బాడీ దొరికిన చోట. అవును సార్. త్వరగా పోదండి, వాడు వేరే వాళ్ళని చెప్పేలా ఉన్నాడు. ఇక్కడ చూడు బాబు, ఆ బకెట్లో కొంచెం నీళ్ళు ఉన్నాయి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. నేను అంతలో పూజకి రెడీ చేస్తాను. ఓకే సరేమ్మా, నువ్వు వెళ్ళి కూర్చో. వెళ్ళు. ఈ అడవిలో ఒక హత్య జరగబోతుంది. శర్మ, త్వరగా. మా నేను ఈ పూజ అంతా చేయలేను. దీంతో ఏం ప్రయోజనం కూడా ఉండదు. చెప్పులు అక్కడ వదిలేసి ఇక్కడ వచ్చి కూర్చో. ఇక్కడికి రా. నీకు ప్రసాదం కావాలి కదా? ఆంటీ, పూజకి ముందే ప్రసాదమా? ఇలా చేస్తే తప్పేమీ జరగదు కదా? ఈ పూజ చేస్తే నేను పాస్ అవుతానని మీరు అంటున్నారు. నువ్వు ఖచ్చితంగా పాస్ అయిపోతావమ్మా. ఏ తప్పు జరగదు. ఇక చూడమా, నీకు త్వరగా నయమైపోతుంది. నన్ను నమ్మండి. మీరేమి చేయకండి. ఇందులో మీ ముక్కుని వేసి ప్రసాదాన్ని తీసుకోండి. ఇదిగోండి. ఆపు ఆపు ఆపు. మిశ్రా, మిశ్రా, ఈ ఆటో వాడిని పట్టుకో. పట్టుకో. సార్ 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 వదిలిపెట్టదు. చెప్పరా, చెప్పు సార్. పైన 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 పట్టుకోండి వీడిని. పిల్లలు లడ్డు తినద్దు. ఒక్క నిమిషం సార్, నేను చెప్పేది వినండి. సార్, నేను ఏ చెప్పేది మాట వినండి. వినాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవాలనుకుంటే ఈ లడ్డు నీ నోట్లో పెడతాను. మర్యాదగా దీన్ని తీసుకెళ్ళండి. అమ్మా వదండి. గీత మా ఇంటి పని మనిషి. నన్ను బాబా దేవుడి దగ్గర నన్ను ఇరికించాలనుకుంది. దాని తర్వాత మీరా, మాధురి, రియా గురించి చెప్పింది. అది వినిన తర్వాత వాళ్ళ ముగ్గురు మీద నాకు చాలా కోపం వచ్చింది. దాని తర్వాత నేను ఆ ఛాన్స్ని యూజ్ చేసుకోవాలనుకున్నా. నా కూతురు అన్యకి ట్రీట్మెంట్ చేయడానికి డబ్బులు లేవు. అందువల్ల నిన్ను మొదటిసారి మీరాని, మాధురిని చంపేశాను. ఆ హత్య వల్ల నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది.
సార్ అది మాత్రమే కాకుండా నేను ఈ ప్రపంచంలో కష్టపడుతున్న ఆత్మలకి ఈ ప్రపంచం నుంచి వాళ్ళకి ప్రశాంతత ఇవ్వాలనుకున్నాను. ముక్తి నీ కూతురికి నువ్వు ఇవ్వాలనుకున్నావా? నేను ఇంకేం చేయాలి? తనకి జీవితమే వద్దని ఇంట్లో ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. తను రోజు నా దగ్గర ఏం చెప్తుందంటే నాకు జీవించాలని లేదు, నన్ను చంపే అంటుంది. నేను అదే కరెక్ట్ అనుకున్నాను. అప్పుడే తను సంతోషంగా ఉంటుంది. వేరే దారి లేక నేను నమనిని చంపాలనుకున్నాను. ఎందుకంటే మా ఇద్దరు మాట్లాడేది తను స్ట్రైట్ గా చూసేశాడు. వాడేమనుకున్నాడంటే నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకున్నాడు. అందువల్ల వీరిద్దరిని చంపేసి నేను ఎక్కడికైనా వెళ్ళిపోదా అనుకున్నాను. దాని తర్వాత నేను నా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. ఈ పూజ వల్ల నా కూతురి క్యాన్సర్ నార్మల్ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడు. అలాగే 1 నెలలోనే నీకు నార్మల్ రిపోర్ట్ వస్తుంది. కానీ మీరు ఒక పని చేయాలి. ఈ దేవుడు కొంచెం కోపమైన దేవుడు. ఈ విషయాన్ని గురించి నువ్వు బయట ఎవరికి చెప్పకూడదు. అలా చెప్తే ఈ పూజ ఫలించదు. మీరు 2 వస్తువులు తీసుకొస్తే చాలు. మీ ఇంట్లో ఉన్న బంగారం అంతా, మీ ఇంట్లో ఎవరిని కంట్రోల్ చేయాలనుకుంటున్నావో వాళ్ళకి సంబంధించిన కొన్ని వస్తువుల్ని తీసుకురండి. మీరా వాళ్ళ ఆయన్ని మార్చాలనుకుంది. మాధురి రియా వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలనుకుంది. నేను ఈ విధంగా పూజ చేయడం వల్ల ప్రజల జీవితాన్ని మారుస్తామని నేను అనుకున్నాను. కానీ వాడే వచ్చి నా దగ్గర చిక్కుకున్నాడు. ఇంకా ఈ సైనైడ్ దాన్ని ఎక్కడి నుంచి అరేంజ్ చేసావు? బాబు నా డ్రైవర్. నా పరిస్థితి వాడికి బాగానే తెలుసు. నేను నా ప్లాన్ ని వాడికి చెప్పినప్పుడు వాడు నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్లాన్ గురించి నేను అందరి దగ్గర ముందే చెప్పేస్తాను. అదేంటంటే మార్నింగ్ 4 to 5 లోపు ఇంట్లో ఉన్న బంగారం ఎవరినైతే కంట్రోల్ చేయాలో వాళ్ళ బట్టలు తీసుకురమ్మంటాను. సిగ్నల్ కి పక్కన బాబు వాడి ఆటోలను వెయిట్ చేస్తాడు. వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్నిటిని నాకు ఇచ్చేస్తారు. నేను వాళ్ళ దగ్గర ఏం చెప్తానంటే బాబా లోపలే ఉంటారు, బయటికి రారని చెప్తాను. దాని తర్వాత పెళ్లి చీరని బంగారాన్ని వేసుకుంటారు. పూజలో వచ్చి కూర్చోమని చెప్తాను. దాని తర్వాత ప్రసాదాన్ని ఇచ్చి ఇంటికి వెళ్ళమని చెప్తాను. ప్లాన్ ఏ ప్రకారం వాళ్ళు బయటికి వెళ్ళి చనిపోతే ఈ ఊర్లో ఉన్న ప్రజలందరూ తన హార్ట్ అటాక్లు చనిపోయారు అనుకుంటారు. దాని తర్వాత బాబు వాళ్ళని అడవిలో తీసుకెళ్లి పడేస్తాడు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు నగలు అన్ని తీసుకొని ఎవరికి తెలియకుండా వచ్చేస్తాడు. కానీ మాధురి వచ్చి నువ్వు ఇచ్చిన సైనైడ్ లడ్డు తను తినలేదు, ఆ పిల్లకి ఇచ్చేసింది కదా. అయితే మాధురిని ఎవరు చంపారు? మా దగ్గర ఇంకొక ప్లాన్ కూడా ఉంది. ఒకవేళ వాళ్ళు ఆ లడ్డుని తినకపోతే బాబు వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తాడు. ఇప్పుడు నేను చెప్పేది విను. నీ మిగతా జీవితాన్ని జైల్లో గడిపిది కానీ మిగతా వాళ్ళ జీవితంలో మనం ఎంటర్ అయ్యేదానికి ఎవరు మనకు ఆస్కారం ఇచ్చింది? మనం అందరికంటే టాలెంట్ అయిన వాళ్ళమని మనం చేసేది కరెక్ట్ అని అనిపిస్తుంది. ఈ కేసులో మిగతా వాళ్ళ తలరాతని మరి కొందరు తలరాత మార్చొచ్చని అనుకొని ఉన్నారు. సుందర్ మరియు విమల మీరా పిల్లలకు కనేసే మిషన్ అని అనుకున్నారు. వాళ్ళు ఆశించినట్టు ఒక మనవని కనియాలనుకున్నారు. పగ తీర్చుకున్న విషయాన్ని మాధురి వల్ల ఆపను కుదరలేదు. మహేష్ తర్వాత రియాని జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు. నవన్ మరియు చదువులో కాన్సన్ట్రేట్ చేయకుండా పేపర్ లీక్ చేయడంలోనే అతను శ్రద్ధ పెట్టాడు. ఆ పరిస్థితిని వాడు చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. ఈ కేసు విషయంలో నేనేం నేర్చుకున్నానంటే మనం చాలా కాలంగా జీవిస్తున్నాము. మూన్ ని తాకేశాము మరియు వీనస్ ని తాకేశాము. అయినప్పటికీ మనకి ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. మనం మన జీవితాన్ని ఇష్టప్రకారం జీవించాలనుకుంటున్నాము. అందుకని అందరూ అనుకున్నట్టు మనం జీవించకూడదని గుర్తుపెట్టుకోండి. మనం ఒకరికి ఛాన్స్ ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోయి ఉండొచ్చు. కానీ మిగతా వాళ్ళని చంపడానికి మనకి ఎలాంటి అధికారం లేదు. అలాగే దాన్ని న్యాయపరుస్తానికి మన దగ్గర ఎన్ని కారణాలైనా ఉన్నవ్వండి. నేను మీ అనూప్ సోని సైనింగ్ ఆఫ్. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకో కొత్త ఎపిసోడ్ తో మళ్ళీ అలాగే మన కొత్త ఎక్స్పర్ట్స్ తో నేను మిమ్మల్ని తిరిగి ఖచ్చితంగా కలుస్తాను. అప్పటి వరకు మీరు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగానే ఉండండి, హెచ్చరికతో ఉండండి. అలాగే చూస్తుండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్ ని. జై హింద్.